అమెరికా 1969లోనే ఫస్ట్ టైం మనిషిని మూన్ పైన ల్యాండ్ చేసింది. ఆ టైంలో అందరూ ఒకటే అనుకున్నారు, మూన్ అయిపోయింది, నెక్స్ట్ డైరెక్ట్ మార్స్ కి వెళ్ళిపోతా అనుకున్నారు. కానీ రియాలిటీ క్వైట్ ఆపోజిట్. మూన్ మీదకి మళ్ళీ హ్యూమన్స్ ని పంపించడానికి అమెరికాకి ఆల్మోస్ట్ 54 years పట్టింది. ఎందుకంటే ప్రాబ్లమ్ టెక్నాలజీ కాదు, పాలిటిక్స్ మారాయి, గవర్నమెంట్స్ మారాయి, బడ్జెట్ కట్స్ అయ్యాయి, మూన్ మిషన్స్ స్లోగా క్యాన్సిల్ అయ్యాయి. మూన్ కి వెళ్ళగలిగే సాటర్న్ V రాకెట్స్ ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేయడం ఆపేశారు. రిజల్ట్ ఏంటి? నాసా దగ్గర ఆస్ట్రోనాట్స్ ని డీప్ స్పేస్ కి పంపగలిగే క్యాపబిలిటీ ఆల్మోస్ట్ పోయింది. రాకెట్స్ బిల్డ్ చేయడం ఒకటే కాదు, థౌసండ్స్ ఆఫ్ ఇంజనీర్స్, సప్లై చైన్, డికేట్స్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మళ్ళీ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాల్సి వచ్చింది. అందుకే 54 years పట్టింది. ఫైనల్లీ 2026 లో ఆర్టెమిస్ 2 మిషన్ లాంచ్ అయింది. ఇది మూన్ ల్యాండింగ్ మిషన్ కాదు, ఇది జస్ట్ ఒక టెస్ట్ మిషన్. 4 ఆస్ట్రోనాట్స్ ని మూన్ చుట్టూ ఒక 8-figure ట్రాజెక్టరీలో ట్రావెల్ చేపించి సేఫ్ గా ఎర్త్ కి తీసుకొచ్చారు. ఎందుకంటే మూన్ మీద మనిషిని ల్యాండ్ చేయకముందు లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్, నావిగేషన్, హెడ్ షీల్డ్, డీప్ స్పేస్ కమ్యూనికేషన్ అన్ని రియల్ స్పేస్ ఎన్విరాన్మెంట్ లో టెస్ట్ చేయాలి. ఆర్టెమిస్ 2 ఎగ్జాక్ట్లీ ఇదే చేస్తుంది. కానీ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. నాసా రియలైజ్ అయింది మూన్ మీద మనుషుల్ని సింగిల్ గా ల్యాండ్ చేయడం చాలా ఎక్స్పెన్సివ్ అని. అందుకే నెక్స్ట్ మిషన్ ఆర్టెమిస్ 3 లో నాసా ఆస్ట్రోనాట్స్ ని ఆర్బిట్ వరకు తీసుకెళ్తుంది. కానీ మూన్ మీద ల్యాండ్ చేయించేది ఇలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ స్టార్షిప్. 54 years తర్వాత మనిషి మళ్ళీ మూన్ పైన ల్యాండ్ అవబోతున్నాడు. అండ్ ఈ రెండు కంపెనీస్ కలిసి హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాయి.